సైబర్ క్రైమ్ పోలీసులకు బీజేపీ నేత పేరాల శేఖర్ రావు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోడీపై ఫేస్బుక్ లో పెట్టిన ఫోటోలు, రీల్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో తెలిపారు. అలాంటి పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత శేఖర్ రావు డిమాండ్ చేశారు. రైట్ గా ప్రధాని నరేంద్ర మోడీపై ఫేస్బుక్ లో పెట్టినటువంటి ఫోటోలు, రీల్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ బీజేపీకి చెందినటువంటి నేత పేరాల శేఖర్ అయితే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మరి తన ఆవేదన ఏంటో మాట్లాడదాం. సో మాట్లాడడానికి అయితే సిద్ధంగా ఉన్నారు బీజేపీ నేత పేరాల శేఖర్ రావు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మీరైతే స్పందించడం జరిగింది, పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా యొక్క ప్రభావం సమాజంలో బాగా పెరిగిన విషయం మనందరికి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో మంచి విషయాలు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి, అనవసరమైన విషయాలు కూడా దుష్ప్రభావాన్ని క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి సోషల్ మీడియా విషయంలో ముఖ్యంగా అనేక మంది విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేను ఈ మధ్యన ఫేస్బుక్ ఎప్పుడు ఓపెన్ చేసినా పైన రీల్స్ కనపడతాయి. ఆ రీల్స్ లో నరేంద్ర మోడీ గారు ఎవరెవరు మహిళలతో ఉన్నటువంటి ఫొటోస్ సడన్ గా వస్తుంటాయి. ఒక 7 ఫొటోస్ వచ్చి మళ్ళీ మాయమైపోతాయి. మళ్ళీ ఏదో సోను సూద్ అని చెప్పి లేకుంటే రకరకాలతో మళ్ళీ ఫోటోలు వస్తుంటాయి. ఆ తర్వాత మళ్ళీ వెతికితే కనపడదు, మళ్ళీ సడన్ గా వచ్చేస్తాయి. ఇది ఒక పెద్ద టాక్టిక్స్ అయిపోయింది. ఇది ప్రముఖ వ్యక్తులను, ముఖ్యంగా మోడీ లాంటి వ్యక్తి మీద దుష్ప్రచారాలు చేయడం కోసము, రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ప్రొజెక్ట్ చేయడం కోసము, ఆయన ఇమేజ్ ని పాడు చేయడం కోసము ఒక పెద్ద కుట్ర సాగుతుందని నాకు అనిపించింది. నేను ఈ యొక్క ఫొటోస్ మొత్తం ఎప్పటికప్పుడు స్క్రీన్ షాట్లు తీసి పెట్టాను. దాదాపు 12 ఫొటోస్ ఈ మాధురు దీక్షితు లేకుండా రకరకాల వాళ్ళతో మోడీ గారు రకరకాల పొజిషన్స్ లో ఉన్నట్టుగా ఆ ఫోటో చూశాను. నేను దాంట్లో సోషల్ మీడియాకి వెళ్ళి ఫేస్బుక్ లో మొత్తం స్టడీ చేస్తే డాక్టర్ హెల్పాయ్, DOCTOR HELPAI, డాక్టర్ హెల్పాయ్ అనే ఒక గ్రూప్ నుంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని వస్తున్నట్టుగా నేను చూశాను. దాంట్లో 14,47,400 మంది ఈ గ్రూప్ లైక్ చేశారని చెప్పి దాని మీద కనపడుతుంది. అంటే అర్థము ఇటువంటి అనవసరమైన విషయాలను చాలా పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా కూడా దుష్ప్రచారం కోసము, లేదంటే రాబోయే కాలంలో ఏదైనా కాన్స్పిరేషన్ కోసము, ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేయడం కోసమే ఇటువంటి అన్ని చేస్తున్నారు ప్రచారం అని చెప్పి నాకు అనిపించింది. రకరకాల విషయాలు, ఈరోజు డీప్ స్టేట్ విషయాలు, ఇవన్నీ అమెరికా సంబంధించినటువంటి ఇవన్నీ రకరకాల కుట్రలు అనిపించింది. అందుకోసం ఇమ్మీడియట్ గా నేను పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి సైబర్ క్రైమ్ కు డీసీపీ గారి దగ్గర నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, సంబంధించిన ఐడి, ఏ డేట్ రోజు ఏ పేరు మీద గ్రూప్ స్టార్ట్ అయింది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్ని తీసి నేను వాళ్ళు రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వమంటే నేను మెయిల్లో పంపించాను. రేపు ఉదయం నేను రిటర్న్ గా కూడా దానికి కంప్లైంట్ ఇస్తున్నాను. నేను కలెక్ట్ చేసినటువంటి ఆల్ ఫొటోస్ కూడా వాళ్ళకి సాక్ష్యాలు దాంట్లో నేను పెట్టడం జరిగింది. కాబట్టి వెంటనే కేవలం మోడీ గారు అనేది ఒక ఇంపార్టెంట్ విషయం, ప్రధానమంత్రిని ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసము చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పి నేను భావిస్తున్నా. ఇదే కాదు, చాలా మంది విషయంలో అనవసరమైన విషయాలను, గౌరవప్రదమైన వ్యక్తుల గురించి కూడా చాలా సందర్భాల్లో వస్తున్నాయి. ఈ మధ్యలో ఢిల్లీ హైకోర్టులో కూడా అనేక మంది సెలబ్రిటీస్ కూడా కేసులు వేశారు. కాబట్టి ఇవన్నీ కూడా డీజీపీ గారు కూడా, సుభద్ర రెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలో వారు మొట్టమొదటి డీజీపీ కాగానే సోషల్ మీడియాలో దుష్ప్రచారాల గురించి నేను కఠినమైన చర్యలు తీసుకుంటా అని చెప్పి వారు కూడా మాట అనడం జరిగింది. కాబట్టి ఈ దుష్ప్రచారాలు విషయంలో చాలా ప్రత్యేకమైనటువంటి సెల్లును ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది.
తెలంగాణలో ముఖ్యంగా అది ఇవి అంతటి వస్తున్నాయా, ఎవరెవరికి వస్తున్నాయా అనేది కూడా డీటెయిల్గా దీన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉన్నది. అన్ని వివరాలు కూడా నేను డిపార్ట్మెంట్కి ఇచ్చాను. తప్పకుండా ఎంక్వైరీ అయ్యి దోషులపై చర్యలు తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నానండి. అంటే ఇదంతా ఎవరు చేసి ఉంటారు అనుకుంటున్నారా? ఎవరి మీదైనా అనుమానం ఉందా? సో మీరు ఇచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో పోలీస్ వాళ్ళు మీకు ఏం మాట్లాడారు, ఏం చెప్పారు? పోలీసు నేను స్వయంగా డీజీపీ గారితో మాట్లాడాను. వారు మీరు రిటర్న్గా ఇవ్వండి అని చెప్పి వారు అన్నారు. నేను వారు సైబర్ క్రైమ్ సంబంధించిన వాళ్ళకు డైరెక్ట్ చేశారు. భిక్షం రెడ్డి గారని డిఎస్పీ వారు నాతో మాట్లాడడంతో వారు ఇచ్చిన వివరాల ప్రకారం వారు ఇచ్చిన మెయిల్ ఐడికి నేను ఆ డీటెయిల్స్ అన్ని పంపించాను. రేపు ఉదయం కూడా పర్సనల్గా కూడా రిటర్న్గా కూడా ఇవ్వమని అడిగారు. రేపు ఉదయం నేను సైబర్ క్రైమ్ ఆఫీస్లో కూడా పర్సనల్గా కూడా ప్రింట్అవుట్లు అన్ని డీటెయిల్ తీసుకుపోయి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవరు చేశారు, ఎవరు దీని వలన ఏం ఆశించి చేస్తున్నారు అనే విషయాన్ని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన అవసరం ఉన్నది. ఆ ఫేస్బుక్ ఐడి ఏంది, ఆ వివరాలు ఏంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ కూడా నేను వివరాలు ఆ కంప్లైంట్లో ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం కూడా నేను పర్సనల్గా కూడా కలిసి కూడా నా రిటర్న్ కంప్లైంట్ కూడా ఇస్తాను. ఓకే శేఖర్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. ధన్యవాదాలండి.